రాక్షస భీతి రాజనీతి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అనరాదు గాని నువ్వు పడుతున్న ఈ శ్రమ అంతా రాజధర్మానికి అనుగుణంగా ఉన్నట్టు నాకు తోచటం లేదు. నీలాగే నిరంకుశ మహారాజు కూడా రాజనీతికి విరుద్ధమైన పని చేశాడు. అతని కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకప్పుడు నికుంజ దేశాన్ని నిరంకుశుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండగా ఆ దేశపు సరిహద్దులో ఉన్న అరణ్యాలలోకి ఒక రాక్షసుడు వచ్చినట్టు వార్తలు పుట్టాయి. చాలామంది అరణ్యవాసులు ఆ రాక్షసుడికి భయపడి అరణ్యంలో తమ నివాసాలు విడిచిపెట్టి పారిపోయి వచ్చి రాజుతో మొరపెట్టుకున్నారు. కలియుగం వచ్చిన ఇన్ని వేల ఏండ్లకు ప్రపంచంలో ఇంకా రాక్షసులు ఉన్నారంటే రాజు నమ్మలేకపోయాడు. అయినా ఆయన ఆటవికులను ప్రశ్నించి ఆ రాక్షసుడు వాళ్లకు ఎలాంటి హాని చేయలేదని, వాళ్ళు పారిపోయి రావటానికి భయం తప్ప మరో కారణం లేదని తెలుసుకున్నాడు. వాడు రాక్షసుడు అని మీకు ఎలా తెలిసింది? చెట్టంత ఎత్తు ఉన్నాడా అని రాజు అడిగాడు. ఆటవికులు సందేహిస్తూ, మహారాజా, వాడు చెట్టంత ఎత్తు లేకపోతేనేం, బాగా అడవి దున్న ప్రమాణంలో ఉన్నాడు అన్నారు. మరి రాక్షసుడని ఎందుకు అనుకున్నారు అని రాజు మళ్ళీ వాళ్లను అడిగాడు. మహారాజా, మేము కళ్ళారా చూశాము. వాడొక చెట్టు క్రింద కూర్చొని ఏవో కాయలు దుంపలు తింటూ ఉంటే పక్కనున్న పొదలో నుంచి ఒక పెద్ద పులి వాడి మీదికి దూకింది. వాడు దాన్ని వెనక కాళ్ళతో పట్టుకొని చెట్టుకేసి కొట్టి చంపాడు. రాక్షసుడు కాకపోతే అలా చేయగలడా మహారాజా? వాడి దగ్గర బాణాలు కానీ బరిసెలు కానీ లేవు. అయినా వాడు లేళ్లను దుప్పులను పట్టి చంపి కాల్చుకు తినటం మా వాళ్ళు చాలామంది చూశారు అన్నారు ఆటవికులు. రాజు కాసేపు ఆలోచించి, ఆ రాక్షసుడి సంగతి నేను చూస్తాను. మీరు అకారణంగా భయపడుతున్నారేమో. వాడు మీకు అపకారం చేసినప్పుడు నాకు చెప్పండి. నేను వాడి భయం మీకు లేకుండా చేస్తాను. మీకు వాడంటే భయమైతే కొంతకాలం నగరం శివార్లలో ఉండండి. మీకు కావలసిన సదుపాయాలు నేను చేస్తాను అన్నాడు. రాజు మాటలు విన్నాక ఆటవికులు అనుమానంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఏదో గొనుక్కుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు అలా వెళ్ళగానే మంత్రి ఎంతో ఆందోళనగా, అదేమిటి మహారాజా, మీరు ఆ రాక్షసుణ్ణి చంపించే ఆలోచనలో లేరా అన్నాడు. లేను. ఏమి అన్నాడు రాజు. పులులను ఉత్త చేతులతో చంపగల వాడు మామూలు మనుషులకు హాని చేయడా? వాణ్ణి ఉపేక్షించటం భావ్యమా అన్నాడు మంత్రి. క్రూర మృగాలను కూడా వాటి వల్ల ప్రజలకు హాని కలిగితేనే కానీ వేటాడి చంపం కదా. ఈ రాక్షసుణ్ణి ఉత్తపుణ్యానికి ఎందుకు వేటాడటం అన్నాడు రాజు నిరంకుశుడు. మహారాజా, మీ ఆలోచన నాకు అంతుబట్టలేదు. వాడు మృగాలకే క్రూరుడు, రాక్షసుడు. ఆ జాతే మానవులకు శత్రుజాతి. వాణ్ణి సంవరించటం కర్తవ్యం అన్నదాన్ని గురించి ఆక్షేపణ దేనికి అన్నాడు మంత్రి. రాజు మరికొంచెం సేపు ఆలోచించి, అదే మీ అభిప్రాయం అయితే ఆ రాక్షసుణ్ణి చంపే ప్రయత్నం మీరే చేయండి అన్నాడు. మంత్రికి ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. మంత్రి వెంటనే ఉపసేనా నాయకుణ్ణి ఒకరిని పిలిచి, నీవు కొందరు సాయుధ భటులను తీసుకుపోయి అడవి అంతా గాలించి ఆ రాక్షసుడు ఎక్కడున్నాడో తెలుసుకొని వాణ్ణి చంపి వాడి శవాన్ని పట్టుకురా అని ఉత్తర్వు ఇచ్చాడు. ఆ ఉపసేనా నాయకుడికి భయం అంటే ఏమిటో తెలియదు. యుద్ధరంగంలో అతను శత్రుపక్షం వాళ్ళ ఏనుగులను ఎదిరించి చంపినవాడు. అతను 20 మంది సాయుధ భటులతో అడవిలోకి వెళ్ళాడు. కొంతసేపటికి వాళ్లకు రాక్షసుడి జాడ తెలిసింది. ఒక పెద్ద పులి చేసే ఆర్తనాదాలు వాళ్లకు వినిపించాయి. వాళ్ళు అటుగా వెళ్ళేసరికి రాక్షసుడు ఒక పులిని వెల్లకిలా పడేసి దాని వెనక కాళ్ళు పట్టుకొని పొట్ట మీద కంఠం మీద కాళ్ళు పెట్టి తొక్కుతున్నాడు. రాజభటులు చూస్తూ ఉండగానే పులి నెత్తురు కక్కి చచ్చింది. రాక్షసుడు తల ఎత్తి చూసేసరికి సైనిక వీరుడి వెంట వచ్చిన భటులు చావుకేకలు పెడుతూ పారిపోయారు. సైనిక వీరుడు మాత్రం కత్తి దూసి రాక్షసుడితో పోరాటానికి సిద్ధంగా నిలబడ్డాడు. రాక్షసుడు చాలా పొడుగైన మనిషి. అతను మనిషి కన్నా మరొక జానుడు ఎత్తు ఉన్నాడు. కానీ వాడి శరీర దార్ఢ్యం వర్ణాతీతం. వాడు పులి మీద నుంచి దిగి పులి శవాన్ని ఒక చేత్తో ఎత్తి పొదల మీదగా దూరంగా విసిరేసి చేతులు దులుపుకుంటూ వీరుడికేసి వచ్చి, ఏం వచ్చావు అని మనిషి భాషలో అడిగాడు. వీరుడైన ఆ ఉపసేనా నాయకుడికి ఆశ్చర్యం అయింది. వాడు మనిషి అయితే రాక్షసుడు కాకుండా ఉంటే వాణ్ణి చంపటం అసంభవం ఏమీ కాదనుకొని, నిన్ను చంపటానికే వచ్చాను, రాజు ఆజ్ఞ అన్నాడు.
కాదు చావటానికి వచ్చావు అంటూ రాక్షసుడు ఆ వీరుడి కత్తి చేతి మీద కొట్టి కింద పడిన కత్తిని కాలితో తొక్కి విరిచి వెళ్ళు అన్నాడు. మంత్రి పంపిన వీరుడు తిరిగి వెళ్ళి మంత్రితో జరిగినదంతా చెప్పాడు. మంత్రి రాజుకు అంతా తెలిపి ఇప్పుడేం చేద్దాము అని అడిగాడు. ఏమీ చేయనవసరం లేదు, మీరు మీ పని చూసుకోండి అన్నాడు రాజు. ఇక రాక్షసుడి విషయం తన వద్ద ఎత్తవద్దని సూచిస్తూ. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, రాక్షసుని గురించి నిరంకుశ మహారాజు మొదటి నుండి ఉదాసీనంగా ఉండటానికి కారణం ఏమిటి? రాక్షసులతో పేచీ పడటం ప్రమాదమనే? రాక్షస జాతి మానవ జాతికి శత్రువు కదా. ఆరంభంలో ఆయన ఆటవికుల మాటలు నమ్మకపోయి ఉండవచ్చు, కానీ తన భటులు స్వయంగా రాక్షసుని వాడి శక్తిని కళ్ళార చూసినప్పుడు రాజు తన సేనలను అన్నిటినీ ఉపయోగించి అయినా వాణ్ణి చంపవద్దా? నిరంకుశుడు అలా ఎందుకు చేయలేదు? ఈ సందేహానికి సమాధానము తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు వైఖరి సరి అయినదే. రాక్షసులు కూడా మానవులలో ఒక జాతి వాళ్ళే. రాజ్యాంగంలో అనేక జాతులకు స్థానం ఉన్నది. ఒక జాతి వాళ్ళను కానీ ఒక కులం వాళ్ళను కానీ ఏ తప్పు చేయకుండా దండించటం రాజనీతి కాదు. పురాణ కాలంలో కూడా మానవ జాతికి హాని చేసిన రాక్షసులనే శ్రీ మహావిష్ణువు మానవ రూపంలో చంపాడని వింటున్నాం. నేరాలు చేసిన వ్యక్తులనే దండించటం రాజనీతి. ఆ రాక్షసుడు కూడా ఒక వ్యక్తే. వాడు తనను చంపుతానని వచ్చిన వీరుణ్ణే ప్రాణాలతో వదిలాడు. అలాంటప్పుడు వాడు మామూలు మనుషులకు ఎందుకు ప్రమాదం కలిగిస్తాడు? నికుంజ దేశపు మంత్రి ప్రకటించిన జాతి ద్వేషం రాజనీతికి విరుద్ధమైనది అన్నాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.